వీళ్ళు మళ్ళీ అన్నదాతకి అండగా అని చెప్పేసి మరి నారా లోకేష్ గారు చెప్పినప్పుడు నిజంగా రైతుకు మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. చక్కగా రైతు పండిన పంటక తాలూకు ధాన్యానికి సొమ్ము 24 గంటలు వేయటం, అది కూడా మద్దతు ధరతో వేయటం, సమయానికి సాగునీరు ఇవ్వటం, ఇలాగా రైతుకు కావాల్సినటువంటి సకల సదుపాయాలు మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యం అట. సో రైతు బాగుపడతాడు. ఇంకా ఇలాగా ఇంకొక 5 ఉన్నాయి. యువగళం, స్త్రీ శక్తి, టెక్నాలజీ, రకరకాలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా నారా లోకేష్ గారు మానిటర్ చేస్తారు, డీల్ చేస్తారు. ఆయన హయాంలో, ఆయన సమక్షంలో మరి డెఫినెట్గా ఇవన్నీ కూడా అమలు చేస్తారు. సో ఇలా పక్కన చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, పక్కన నారా లోకేష్ గారి ప్రసంగం తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది రాజకీయవేత్తలు కూడా ప్రసంగించారు. మరి ఎక్కడ ఏ ప్రసంగం కూడా బోరు కొట్టలేదు. అంతకుముందు ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది, జ్యోతి ప్రజ్వలన చేసుకున్నారు. చక్కగా చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, ఏదో ఒక పెళ్లి సందడి మాదిరిగా ఫస్ట్ రోజు మహానాడు జరిగింది. సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ రెండో రోజు, ఇది కూడా అంచనాకు మించి విజయవంతం జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.